నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ మరియు 6 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మనకి కౌంటింగ్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు ఉదయం 8 మనకు స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్కి సంబంధించినటువంటి 3 వెన్యూస్ని జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఉదయం 8 గంటల నుంచే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది జిల్లాలో. సో బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ థింగ్స్ కానీ, లేకపోతే కౌంటింగ్ స్టాఫ్ కానీ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వర్ గారు తర్వాత వారి యొక్క అనుమతితోటి కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ స్టేషన్ పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టడం జరిగింది. సో వాటిని కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ కౌంటింగ్ సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కౌంటింగ్ అనేది మనకు వార్డ్ వైజ్ మనకు ఒక టేబుల్ మనం పెట్టడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఆ వార్డులో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని బట్టి మనకి రౌండ్స్ అనేది ఉంటుంది. సో ఈ కౌంటింగ్ మనకు అంతా జరిగేంత వరకు కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు అమల్లోకి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా దాని ప్రకారంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నిన్న మనకి నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్లో ఎలక్షన్ అంతా కూడా పీస్ఫుల్గా ముగిసింది. మనకి ఇక్కడ 3 రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. 2 నల్గొండలో ఉన్నాయి, 1 మిర్యాలగూడలో ఉన్నది. ఇవాళ మనం ఈ నల్గొండలో ఈ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నిన్న రాత్రి నుంచే పోలింగ్ మీటింగ్ వచ్చినప్పటి నుంచే మనము గార్డ్ అండ్ 3 లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు అయ్యే కౌంటింగ్ ప్రాసెస్ మొత్తానికి ప్లస్ వచ్చే క్యాండిడేట్స్ అందరికీ వాళ్ళ ఏజెంట్స్కి ఎట్లా కూడా మనం ఏ విధంగా లోపల తీసుకొని రావాలా, వాళ్ళకి బ్యారికేడింగ్స్ ఎలా ఉన్నాయి, పార్కింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అట్ ద సేమ్ టైం అందరికీ కూడా అందరికీ కూడా బ్రీఫింగ్, ఇవన్నీ కూడా కొంచెం చిన్న ఇష్యూస్ ఉంటే కూడా ఇవన్నీ ఇప్పుడు క్లారిటీ తీసుకొని మన బందోబస్తు స్కీమ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రేపటికి కౌంటింగ్కి సంబంధించి కూడా మనకు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా రేపు ఎటువంటి సెలబ్రేషన్స్ ఆర్ ర్యాలీస్ ఆర్ డీజేస్ లాంటివి కూడా ఎక్కడ కూడా మనం పర్మిషన్ ఇస్తలేము. సో రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రశాంత వాతావరణంలో కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ముగుస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ నిన్న చిన్న గొడవలు జరిగాయి, మన కేసులు ఫైల్ సార్. నిన్న మనకి మొత్తం నల్గొండలో 9 ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ కేసులు మాత్రం అందరినీ కూడా ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్కి మనం పంపుతున్నాం.